ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్తగా మన ఇంటికి వచ్చింది కదా చుట్టం కాని చుట్టం లక్ష్మి. ఆవిడ గారిని మనతో పాటు డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి టిఫిన్ చేయమంటోంది మీ అమ్మ. అందులో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అదెవరో ఏంటో తెలియకుండా అంత చనువు ఎలా ఇస్తాం? మీకు తెలియకపోవచ్చు, అమ్మకి తెలుసు కదా. ఆ అమ్మాయి కూడా మనిషే కదా. మనుషులంతా ఒక చోట కూర్చొని తింటే తప్పేంటి నానమ్మా? నాన్న వదిలే. లేదమ్మా, కాలం మారింది, మనుషులు కూడా మారాలి. ఇంకా మనుషుల మధ్య తేడాలు చూపించే దగ్గరే ఆగిపోయామంటే మనం చదువుకున్న చదువులకు, బ్రతుకుతున్న బ్రతుకులకి అర్థం లేదు. ఏంట్రా నువ్వు కూడా ఆ పిల్లనే వెనకేసుకొస్తున్నావు? అవును నానమ్మా, ఆ అమ్మాయి అమ్మని 2 సార్లు సేవ్ చేసింది. అసలు నిజం చెప్పాలంటే తను మా దృష్టిలో దేవత లాంటిది. అంత మంచి మనసున్న అమ్మాయితో కలిసి కూర్చొని భోంచేయడానికి మనకు అర్హత ఉందో లేదో మనం చూసుకోవాలి. అది కాదురా. దయచేసి ఇంకేం మాట్లాడకండి. అలాగే ఎవరిని తక్కువ చేసి చూడకండి. ప్రతి ఒక్కరికి మనసుంటుంది, మనోభావాలు కూడా ఉంటాయి. ఏదైనా మాట అనే ముందు కొంచెం మనుషుల్లో ఆలోచించండి. అమ్మా, తనెక్కడుంది? కిచెన్లో ఉంది. లక్ష్మి గారు, బాబుగారు, మా వాళ్ళు మీతో అలా ప్రవర్తించినందుకు వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. నన్ను క్షమించండి. అయ్యో నేనేం తప్పుగా తీసుకోలేదు, ఎప్పుడో మర్చిపోయాను. మీరు అనవసరంగా నా కోసం మీ వాళ్ళని తిట్టారు. మీ ప్లేస్లో ఎవరున్నా మనుషుల్లా ప్రవర్తించకపోతే నేను అలాగే మాట్లాడతాను. మంచిగా ఉండమని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏం కావాలన్నా అమ్మని కానీ నన్ను కానీ హ్యాపీగా అడగచ్చు. అలాగే బాబుగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.